సో మీ కైండ్ ఆఫ్ స్టైల్ అంటే ఎస్పెషల్లీ లైక్ చేసేది యూత్ కామెడీ ఉంటాయి. సో గాడు అమ్మాయిలు, యా అబ్బాయిలు యా సో ఆ కైండ్ ఆఫ్ మూవీస్ మళ్ళీ ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మేము? తీయాలని ఉందండి నాకు. బట్ అంటే మనం ఆ టైంలో ఏ మైండ్ సెట్‌లో ఉంటామో దాన్ని బట్టి అలాంటి సినిమా మీదకి వెళ్ళిపోతా ఉంటాం. ఓకే. నాకు తీయాలని ఉంది. బట్ ఏమనిపిస్తుందంటే ఆల్రెడీ తీసేసాం కదా మనం ఇలాంటి సినిమాలు. కొత్తది ఏదైనా తీద్దామని అటు లాగుతూ ఉంటుందన్నమాట ఎక్కువ. ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ అని చాలా తీశాను కదా, ఆ జానర్స్‌లో తీశాను. సో ఇంకా మళ్ళీ అంటే సేమ్ ఇప్పుడు ఇంకో ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు నేను అలాంటిది అటెంప్ట్ చేస్తే 2 రకాలుగా అనొచ్చు. ఒకటి అరే సేమ్ అలాంటి సినిమానే తీసాడురా మళ్ళీ అంటారు. లేకపోతే అరే ఇది దానిలాగా లేదురా అంటారు. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఉంటుందన్నమాట. చూద్దామండి, ఇప్పుడు కుదిరినప్పుడు చేద్దాం మళ్ళీ ఒకటి. అంటే సార్ మీ మూవీస్ ఎవరికి అడిగినా కూడాను బాగుండదని ఎవరు చెప్పరు స్పెషల్‌గా. అయితే ఎక్స్‌పీరియన్స్ అవుతారు, లేకపోతే సూపర్ డూపర్ ఉందని అంటారు. బట్ డిఫరెంట్‌గా సంథింగ్ ఉందంట. న్యూ అంటారు. అవును అంతే. సో ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికొస్తది. అవును అవును అవునవునవును. అదేదో లక్కీగా నాకు కుదిరింది అలా. సో మీరు కావచ్చు అండ్ మన డైరెక్టర్ తేజ గారు కావచ్చు. వన్ కైండ్ ఆఫ్ అనిపిస్తది సార్. మీరంటే ఆలోచన విధానం. అంటే మీకు నచ్చితే తీస్తారు. వాట్ ఐ ఫీల్ అది మాత్రమే నేను చేస్తానని అనిపిస్తూ అలా అలా తీస్తూ వెళ్తూ ఉంటారు. అలా ఈగోయిస్టిక్ అప్రోచ్ ఏమి ఉండదండి నాకు. నాది నాట్ కూడా అబౌట్ మై ఈగోయిస్టిక్. పైన ఆల్సో ఇస్ అ వెరీ కమర్షియల్ అప్రోచే ఉంటుంది. హ్మ్. బట్ ఆ కమర్షియల్ అప్రోచ్‌ని డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తాం అంతే. హ్మ్. ఇప్పుడు మీరు డైరెక్ట్ చేసుంటే సినిమా మీరు ఒకలాగా ప్రెజెంట్ చేసేవాళ్ళేమో. అంటే దానివల్ల ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదా? ఏం ప్రాబ్లమ్స్? ఎనీ కైండ్ ఆఫ్ అంటే మీరు ఇలానే చేస్తారన్నప్పుడు మీకు ప్రొడ్యూసర్‌కి గాని ఏమైనా ఎట్లా వద్దు, ఇలా అయితే అంటే ప్రాబ్లమ్ అవుద్ది. ఎక్కువ కైండ్ ఎక్కువ ఆఫ్. సినిమాలు నేనే ప్రొడ్యూస్ చేశానండి నా సినిమాలు. చాలా తక్కువ సినిమాలు బయటికి చేశాను. బట్ నేను చేసిన ప్రొడ్యూసర్స్ కూడా దే హావ్ బీన్ కైండ్ ఎనఫ్. సర్లే ఈడింతలే అని చెప్పేసి నాకు ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చిన ప్రొడ్యూసర్లతోనే చేశాను నేను. ఓకే. సో ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇంత మంచి డైరెక్టర్. మీరు పెద్ద హీరోస్‌కి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే మీరు వెళ్లరా? లేకపోతే వాళ్ళు ఒప్పుకోవట్లేదా? ఏంటవుతుంది అసలు? ఎందుకు పెద్ద హీరోస్‌తో? నేను అసలు ఎప్పుడు ఎవరిని అడగలేదండి. సినిమా చేయమని నేను ఎవరిని అడగలేదు. ఓకే. ఎందుకు వెళ్ళలేదనేది నేను అనుకునే కథలు అలాంటివి. వాళ్ళకి సూట్ అవ్వవు. హ్మ్. ఇప్పుడు నేను ఏదో ఒక సినిమా చెప్పండి. నా సినిమా పేరు చెప్పండి. చెప్పండి, ఒక పేరు చెప్పండి. మీరు అంటే థ్రిల్లర్‌గా ఏదో ఏదో ఒకటి, ఏదో చేయాలనుకుంటే ఒక సినిమా పేరు చెప్పండి. అమరావతి? దాన్ని ఏ పెద్ద హీరో దగ్గరికెళ్తే చేస్తారు నాకు? ఓకే. లైక్ దట్. సో బట్ అంటే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా అనుకున్నారా అట్‌లీస్ట్ సరే వీళ్ళతో వెళ్దాము అట్‌లీస్ట్ ఈ అస్సల మూవీకి? థాట్ కూడా రాలేదు నాకెప్పుడు. ఓకే. నేనెప్పుడు కథ అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే, ఈ క్యారెక్టర్‌కి ఎవరు కరెక్ట్ అవుతారని అనుకుంటాను గానీ, ఈ పెద్ద స్టార్‌కి చెప్పి అతనితో చేద్దామని అసలు ఆ థాట్ ఎప్పుడు రాదు నాకు. ఓకే. రాదు. సో ఎప్పుడు ప్రాబ్లమ్ అన్నది నో, నో, రాలేదు. నో, నో. నేను ఒకటి చెప్పనండి మీకు. సినిమా బావుంటే ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా వెళ్లి సినిమా చూస్తారు. మొన్న ఏదో 'లిటిల్ హార్ట్స్' అనే సినిమా వచ్చింది. చిన్న ఆర్టిస్ట్‌లు వాళ్ళు ఎవరో కూడా తెలీదు. బట్ పీపుల్ వెంట్ టు ద థియేటర్ అండ్ సా. బట్ మీకు తెలిసి ఎంతమంది పెద్ద హీరోల సినిమాలు ఫ్లాప్‌లు అయిపోయినాయి. సినిమా బాగోపోతే. సో అసలు ఆ లాజిక్కే లేదు. దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే బడ్జెటే. ఎఫర్ట్ ఇస్ ద సేమ్, కిక్ ఇస్ ద సేమ్. సో అదే మనం ఆ ఎఫర్ట్ కంటెంట్ మీద పెట్టామనుకోండి, రైటింగ్ మీద పెట్టాం, పే బ్యాక్ ఇస్ బెటర్ కదా. ఓకే.